దామోదర్ అండి. అది సింగోటం విలేజ్, కొల్లాపూర్ మండలం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. బేబీ వచ్చేసి 7 తారీఖు సోమవారం నాడు 12 గంటలకు పుట్టింది బేబీ. ప్రగతి హాస్పిటల్ నర్సింగ్ హోమ్, ప్రశాంతి హాస్పిటల్ నర్సింగ్ హోమ్ నుంచి రిఫర్ చేయడం జరిగింది రవి చిల్డ్రన్ హాస్పిటల్కి. రవి చిల్డ్రన్ హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బేబీ చాలా సీరియస్ కండిషన్లో ఉంది. ఎక్స్రే తీయంగా చూస్తే బేబీకి 9 months కంప్లీట్ కాకుండా డెలివరీ కావడం వల్ల బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నది. మరి మళ్ళీ బేబీకి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల లెఫ్ట్ సైడ్ నుంచి ఒకటి చిన్నది చేయడం జరిగింది. ఓకే, ట్రీట్మెంట్తోనే మీరు సాటిస్ఫైడ్ ఉన్నారు? సాటిస్ఫైడ్ ఉన్నాం సార్. హాస్పిటల్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? హాస్పిటల్ వైజ్ మాత్రం బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది. చాలా అయితే మా మధ్యతరగతి కుటుంబాలు హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్ కానీ హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్ పోయి ఖర్చు పెట్టుకునే అంత స్తోమత లేదు మాకు. కానీ మన మహబూబ్నగర్ డిస్టిక్లో అన్నీ మనకు కావాల్సిన పిల్లలకు కావాల్సిన సదుపాయాలతో రవి చిల్డ్రన్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ రవి చిల్డ్రన్ హాస్పిటల్ బెస్ట్ ట్రీట్మెంట్ ఉందని నేను నమ్ముతున్నాను. డాక్టర్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ వాళ్ళు ఎట్లా కేర్ తీసుకున్నారు మీ బేబీ గురించి? ఇంకా మేము జన్మనిచ్చింది మేమైనా కూడా ఆ అమ్మాయిని చూసుకున్నది మొత్తం స్టాఫే. డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ కానివ్వండి, పెద్ద డాక్టర్లు కానివ్వండి, నర్స్ స్టాఫ్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కేర్ తీసుకొని బేబీని, నా బేబీ నాకు కాదనుకున్నాను కానీ నా బేబీ నాకు సేఫ్గా తిరిగి ఇచ్చింది. అయితే మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసినా హాస్పిటల్స్లో ఉన్నప్పుడు? ఇక్కడ అంటే చిన్న చిన్న అయినా పర్లేదు, మనీ ఒకటి ప్రాబ్లం అంటే ఇంకా మిగతా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. మీరు ఏమన్నా సజెస్ట్ చేయాలనుకుంటున్నారు హాస్పిటల్కి? హాస్పిటల్ నుంచి నా సజెషన్ అంటే ఒకటి, పిల్లలకు తల్లులకు బెడ్, మదర్ బెడ్ ఒకటి ప్రొవైడ్ చేయగలుగుతారని ఆశిస్తున్నాను. అదొకటి. ఇంకా ఎవరైనా వేరే పేరెంట్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సజెషన్స్? ఇట్లాంటి కండిషన్స్ ఎవరికే కానీ సీరియస్గా ఉన్న బేబీస్ నెగ్లెక్ట్ చేయకుండా ఏదో వేరే హాస్పిటల్ పోదాం, వేరే చూద్దాం అని చెప్పి 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. కానీ మన బేబీ మనకు ఇంపార్టెంట్ కాబట్టి మనం ఒక దగ్గర డిసిషన్ తీసుకున్నామంటే అక్కడనే ఏదైనా కూడా సాల్వ్ చేసుకోవాలని నా అభిప్రాయం. ఏంటంటే పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ఒకే దగ్గర ట్రీట్మెంట్ కానీ బెస్ట్ ట్రీట్మెంట్ ఎక్కడైనా శక్తిలో చేయాలని కృషి చేస్తారు. ఇంకా తదుపరి ఎట్లా ఉంటే ఆ విధంగా జరుగుతుంది. వేరే పేరెంట్స్ డాక్టర్స్ ఇట్లా బిహేవ్ చేయాలా అని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? హాస్పిటల్కి వచ్చినప్పుడు టెన్షన్ అనేది కామన్, కానీ ఏదో ఆవేశానికి నిర్ణయాలు తీసుకొని వేరే మనం పోయి పిల్లల ప్రాణాలతో అది చేయకూడదు. ఏదైనా కూడా ఓర్పు సహనంతో ఉండి సేవ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్.